గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ప్రాంతీయ పార్టీ, అందులోనూ ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఒక పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉనికిలో లేకుండా పోతోంది, లేకపోతే దానికి అస్తిత్వం ఉండదు, అది పార్టీ చీలబోతోంది అనేటువంటి మాటలు ఎందుకు వినిపిస్తుంది? ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాంతీయ పార్టీలని ఖతం చేస్తామనేటువంటి ఒక ఆలోచన విధానం ఈ రెండు జాతీయ పార్టీలు అనబడేటువంటి జాతీయ పార్టీ సక్సెస్ కాదు. ఈ దేశంలో ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, కొన్ని సమస్యల కోసమే పుట్టినటువంటి పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీ. కాబట్టి బీజేపీ ఆలోచన ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. జాతీయ పార్టీలు అనేవి దేశం కోసం ఆలోచిస్తుంటాయి. ఇప్పుడు బీజేపీయే తీసుకుంటే దేశం కోసం, దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ వీటన్నిటిని ట్యాకిల్ చేస్తున్నప్పుడు రాష్ట్రాల ఇష్యూస్ గురించి బీజేపీకి తెలియదా అనేటువంటి ఒక మాట ఉంది కదా. ఇప్పుడు బీజేపీ పార్టీలు అటు పాకిస్తాను, ఇటు బంగ్లాదేశ్, తర్వాత ప్రపంచంలో అక్కడ ఇక్కడ వచ్చేటువంటి సమస్యలు ఇవాళ బీజేపీకి కొంత ఊతమిస్తున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని రాష్ట్రాలని ఈక్వల్ గా చూస్తాము, లేకుంటే ఈక్వల్ చూస్తే నష్టపోయేదేవాడు తెలంగాణ ప్రజలు. ఇలా బీజేపీ ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వం, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారి ప్రభుత్వం, తెలంగాణ సమస్య పరిష్కారం అయితే లేదు. కాబట్టి పత్రికా మీడియా ప్రపంచం సృష్టించిన ఊహాగానం తప్పితే బీఆర్ఎస్ పార్టీని చీల్చలేరు, బీఆర్ఎస్ పార్టీని మింగేయలేరు. చాలా కీలకమైనటువంటి నేత హరీష్ రావే బీజేపీ వైపు వెళ్తారు అనేది. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఇలాంటి నిందలు చాలా కాలం నుండి, వీళ్ళందరూ మీ పార్టీ పుట్టించిన వాళ్ళు మేము, కాబట్టి ఇలాంటి నిందలు అధికారం కోసం లొంగి వాళ్ళం కాదు. ఇలా కృష్ణా నది దురదృష్టవశాత్తు ఎల్నినో వల్ల కరువు వస్తే మంచినీళ్ళు దొరకవు. మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా వితిన్ 6 monthsలో మేడిగడ్డ రిపేర్ చేసి ఉన్నట్టయితే ఇదే రేవంత్ రెడ్డి కరువు కాలంలో ఇలా నీళ్ళు ఉపయోగపడు. రేపు ఎల్నినో వల్ల దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకు వర్షాలు పడకపోతే హైదరాబాద్లో 1 కోటి జనాభాకు స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు. కుటుంబ పార్టీ అనేది ఒకటి ఉంది, దాన్ని అదొక పెద్ద డ్రాబ్యాక్, అదొక బలహీనత. ఈ రోజు ఈ దేశంలో పెద్ద కుటుంబ పార్టీ ఏదంటే జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇలా ఇద్దరు పార్టీ అయింది. ఎవరు? మోడీ, అమిత్ షా. వాళ్ళిద్దరిదే కుటుంబం గుజరాత్ కుటుంబం. బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ ముందుకెళ్తుందా? బీఆర్ఎస్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ అయిపోయిందండి. ఎక్కడైంది మా పార్టీ కంటే కూడా ప్రజల దగ్గర స్ట్రాంగ్ అయిపోయింది. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. ఎన్సీపీ, శివసేన, ఆప్, లేటెస్ట్గా టీఎంసీ, ఈ ప్రాంతీయ పార్టీలన్నిట్లలో కూడా చీలికొచ్చింది. వీటన్నిటి వెనకాల బీజేపీ ఉంది అనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. నెక్స్ట్ టార్గెట్ సౌత్ ఇండియా, అందులోనూ బీఆర్ఎస్ అనేటువంటి మాట ఎందుకని వినిపిస్తోంది? దీనికి సంబంధించి ఈ మధ్య విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబ పాలన అనేది విపరీతంగా జరగడం వల్లే ఇలాంటివన్నీ అవుతున్నాయా, లేకపోతే బీజేపీ వీటన్నిటిని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తోందా? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఫౌండర్, మెంబర్ అండ్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ గారు. హలో అండి, నమస్తే. సో మీరు ప్రాంతీయ పార్టీ, అందులోనూ ఒక ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఒక పార్టీ ప్రారంభం నుంచి ఉన్నారు. ప్రారంభంలో మీరు ఒక ఫౌండర్ మెంబర్గా ఉన్నారు. ఈ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకు ఆల్మోస్ట్ 26 years అయిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉనికిలో లేకుండా పోతోంది, లేకపోతే దానికి అస్తిత్వం ఉండదు, అది పార్టీ చీలబోతోంది అనేటువంటి మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు టీఆర్ఎస్, నాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఆవిర్భవించింది అని మనం తెలుసుకుంటే మీరు అడిగిన దానికి నేను జవాబు చెప్పగలుగుతా. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయితేనే మా బతుకులు బాగుపడతాయని చెప్పి నాటి నుండి నిన్నటి దానిక అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు తెలంగాణ ప్రజలు
అడుగుతూనే ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉండే. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంతో కలిపిన నాడే పుట్టింది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. కేవలము 10 సంవత్సరాల లోపట్నే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ప్రాంతీయ పార్టీ పుట్టింది, తెలంగాణ ప్రజా సమితి. పోరాటాలు చేసింది, దురదృష్టవశాత్తు ఆశయాన్ని సాధించలేదు తెలంగాణ ప్రజా సమితి. నాడు తెలంగాణ ప్రజా సమితిని కూడా మింగేసింది కాంగ్రెస్ పార్టీ. ఎంపీలు గెలిచిన, శాసనసభ్యులను గెలిచిన చీలిక చేసి అందరినీ కూడా ఆకలింపు చేసుకుని మింగేసేసింది కాంగ్రెస్ పార్టీ. తనలో కలిపేసుకుంది. అది ఈరోజు బీజేపీ కాదు, కాంగ్రెస్ పార్టీ. మరి నాడు ఒక రాష్ట్ర ఉద్యమం కోసం పుట్టిన పార్టీనే మింగేసింది. సమస్య ఆగిందండి, మళ్ళీ అది ఆవిర్భవించింది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర సమితి పేరిట 2001లో కేసీఆర్ గారి నాయకత్వాన మేమందరం కూడా మీరు అన్నట్టు ఫౌండర్ మెంబర్స్. ఒక రాష్ట్ర సాధన కోసం పుట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ, నేటి బీఆర్ఎస్ పార్టీ మరి సుదీర్ఘంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది. కాబట్టి మీరు అనేటువంటి ప్రశ్న, బీఆర్ఎస్ పార్టీ చీలిపోతుంది, బీఆర్ఎస్ పార్టీని మింగేస్తుంది బీజేపీ అనేది, అది కొత్త విషయం కాదు, ఆశ్చర్యపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే జాతీయ పార్టీలు, కాంగ్రెస్ పార్టీ నేడు అధికారంలో ఉన్నటువంటి ఈ బీజేపీ పార్టీ కూడా దేశంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఉండడం వల్ల మా ఉనికి లేదు, ఉనికి ఉండదు. ప్రజల ఆస్పిరేషన్స్, ప్రజల ఆలోచనల్ని మేము పరిష్కరించలేము. కాబట్టి ప్రాంతీయ పార్టీలు ఉండొద్దనేది ఆ రెండు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అనుకుంటాయి. నాటి నుండి నేటి వరకు కూడా అనుకుంటాయి. ఈరోజు బీజేపీ బహుశా మహారాష్ట్రలో శివసేనను, లేకపోతే వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ని, లేకపోతే సమాజ్వాదీ పార్టీని, లేకపోతే బీజూ జనతాదళ్ పార్టీని, తమిళనాడులో ఏఐడిఎంకేని చీల్చి కొంతమందిని వాళ్ళ పార్టీలో చేర్చుకోవచ్చు, లేదా ఆ పార్టీలను కూడా ఇంతకుముందు చెప్పినట్టు కలుపుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలను లేకుండా చెయ్యలేవు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ. అతి ముఖ్యమైన కారణం ఎందుకంటే భారతదేశము వివిధ వర్గాలు, భాషలు, ప్రాంతీయ తేడాలు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఒక యూనిటరీ స్టేట్గా ఆవిర్భవించింది. భూగోళం పుట్టినప్పుడు కాంచాలి ఈ మొత్తం ఈనాటి భారతదేశాన్ని ఎవరు పరిపాలించలేదు. అశోక చక్రవర్తి పరిపాలించలేదు, లేకపోతే శ్రీరాముడు పరిపాలించలేదు. ఎవరు కూడా కొన్ని ప్రాంతాల వరకే పరిమితమయ్యారు. అదృష్టవశాత్తు నేటి భారతదేశం ఇన్ని ప్రాంతీయ భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ కూడా ఇన్ని భాషలు ఉన్నటువంటి ప్రాంతం ప్రపంచంలో ఎక్కడ లేదు. ఈ భారత ఉపఖండంలో ఉన్నన్ని భాషలు ప్రపంచంలో ఎక్కడ లేవు. భాషలే కాదు, ఎథెంటిసిటీ. ఇప్పుడు మీరు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళకును మనకు ముఖ కవలికలనే తేడా ఉంటాయి. వాళ్ళకి నడి ముక్కు ఉంటుంది. తర్వాత మీరు హర్యానా, పంజాబ్లో అందరూ పోతే వాళ్ళు ఎత్తుగా ఉంటారు. వాళ్ళకు మన దక్షిణ భారతదేశంలో ఇక్కడ కూడా రాము, అంత ఎత్తుంటారు. వాళ్ళ కాలకాడు కూడా మనం నిలబడితే సరిపోతాం. మీరు ఇప్పుడు తగ్గిపోయిన వాళ్ళు కూడా హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్. కాబట్టి ఇది ఒక భిన్నమైనటువంటి ప్రాంతం భూలోకంలో. కాబట్టి ప్రాంతీయ ఆస్పిరేషన్స్ ఏవైతే ఉంటాయో, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, లేదా మా ప్రాంతంలో సమస్యల పరిష్కారం కోసమే పుట్టినవి ప్రాంతీయ పార్టీలు. ద్రావిడన్ పార్టీ ఏ విధంగా పుట్టింది, డిఎంకే. లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎందుకు పుట్టింది? ఒక ముఖ్యమంత్రిని అవమానపరిస్తే ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ ఒక అంజయ్య గారిని అవమానపరిస్తే తెలుగు భాష, తెలుగు అభిమానంతో ఎన్టీ రామారావు గారు నినాదం ఇస్తే ఒక ప్రాంతీయ పార్టీ పుట్టి కాంగ్రెస్కి పటాపంచ చేసేసింది. కాబట్టి శివసేనని ఇవాళ చీల్చుండ్రు.
ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు సక్సెస్ గారు బీజేపీ. ఎందుకంటే అక్కడ ఒక మరాఠీ భావం ఉంది. లేతే అది మొదట్లో హిందూయిజం పేరిట వచ్చినప్పుడు కూడా శివసేన, తర్వాత వాళ్ళ ప్రాంతీయ పార్టీగానే వాళ్ళ ఆలోచనలన్నీ కూడా మారినాయి. ఇలా బీజు జనతాదళ్ పార్టీ కూడా అక్కడ ఒరిస్సాలో ఉన్నటువంటి పేదరికం పట్ల మాకు ఒక ప్రాంతీయ పార్టీ ఉంటేనే సమస్యలు పరిష్కారం అని చెప్పి మరి నవీన్ పట్నాయక్ కింద పార్టీ ఆవిర్భవించింది. ఎందుకు మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి కేంద్రంలో ఉంటుంది, నేను కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చింది మమతా బెనర్జీ. ఆమె ఆల్ ఇండియా ఎన్ఎస్యు యూత్ కాంగ్రెస్లో పనిచేసిన ఆవిడ. కాంగ్రెస్ పార్టీ ఆమె ఉనికి అంతా కూడా. ఇలా బీహార్లో కానివ్వండి, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కానివ్వండి, లేకపోతే ఆర్జేడీ కానివ్వండి, ఇవన్నీ, లేకపోతే కర్ణాటకలో మన దేవగౌడ గారి జనతాదళ్ సెక్యులర్ పార్టీ, ఇవన్నీ కూడా ఒక దేశంలో ఒక జాతీయ పార్టీ చీలి ప్రాంతీయ పార్టీలు ఆవిర్భవించినాయి. వాటి చరిత్ర వేరే. ఈ దేశంలో 2 రకాల ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు బీజు జనతాదళ్ కానివ్వండి, లేకపోతే రాష్ట్రీయ జనతాదళ్ కానివ్వండి, సమాజ్వాదీ పార్టీ కానీ, జనతాదళ్ యునైటెడ్ కానివ్వండి, జనతాదళ్ సెక్యులర్ కానీ, ఇవన్నిటికీ తల్లి జనతా పార్టీ, తర్వాత జనతాదళ్ పార్టీ, ఇవన్నీ చీలిపోయినాయి. కాబట్టి అది కూడా ఒక ప్రాంతీయ అభిమానంతో పుట్టినటువంటి పార్టీలు కావడం. అదే డిఎంకే పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర సమితి కానివ్వండి, లేకపోతే శివసేన కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన ఆవిర్భవించిన రాజకీయ పార్టీలు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాంతీయ పార్టీలని ఖతం చేస్తామనేటువంటి ఒక ఆలోచన విధానం ఈ 2 జాతీయ పార్టీలు అనబడేటువంటి జాతీయ పార్టీ సక్సెస్ కావు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రాంతీయ పార్టీగా ఉన్నది ఈరోజు దేశంలో. చాలా రాష్ట్రాల్లో అధికారమే లేదు. ఇలా బీజేపీ పార్టీ అసలు ఉత్తర భారతదేశం పార్టీ ఈరోజు కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రాంతాల లోపల ఆవిర్భవించింది. కర్ణాటకలో కూడా జనతా పార్టీ రామకృష్ణ హెగ్డే ఉన్నంత వరకు బీజేపీకి ఉనికి లేదు. జనతా పార్టీ అంటే చీలిపోవడం వల్ల బీజేపీ లేచింది. కాబట్టి నా దృష్టిలో ఈ దేశంలో ప్రజల కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం, కొన్ని సమస్యల కోసమే పుట్టినటువంటి పార్టీలు ఈ ప్రాంతీయ పార్టీలు. కాబట్టి బీజేపీ ఆలోచన ఎప్పుడు కూడా సక్సెస్ కాదు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో లేకుంటే సమస్యల కోసం పుట్టినటువంటి పార్టీలు అనుకున్నప్పటికీ కూడా ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు ఆ పరిస్థితులన్నీ మారిపోయాయి. వాళ్ళకు ఉన్నటువంటి ఆకాంక్షలు కావచ్చు, వాళ్ళకి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చిన తర్వాత ప్రాంతీయ పార్టీల అవసరం ఏముంది అనేది ఒక మాటతో పాటుగా జాతీయ పార్టీలు అనేవి దేశం కోసం ఆలోచిస్తుంటాయి. ఇప్పుడు బీజేపీయే తీసుకుంటే దేశం కోసం, దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ వీటన్నిటిని ట్యాకిల్ చేస్తున్నప్పుడు రాష్ట్రాల ఇష్యూస్ గురించి బీజేపీకి తెలియదా అనేటువంటి ఒక మాట ఉంది కదా. ఇప్పుడు బీజేపీ పార్టీలు అటు పాకిస్తాను, ఇటు బంగ్లాదేశు, ఈ 2 అంటే ఇస్లామిక్ దేశాలు కాబట్టి వాళ్ళు చేస్తున్నటువంటి తతంగాలకే ఇక్కడ ఈ బీజేపీ పెరిగింది. నిజంగా కూడా ప్రపంచం లోపల ఇస్లామిక్ ఫండమెంటలిజం, అక్కడ అమెరికాలో 9/11 దాడులు కానివ్వండి, తర్వాత ప్రపంచంలో అక్కడ ఇక్కడ వచ్చేటువంటి సమస్యలు ఇవాళ బీజేపీకి కొంత అంటే ఒక స్పిరిట్ ఆఫ్ హిందూయిజం పెరిగింది, ఊతమిస్తున్నాయి న్యాచురల్గా. ఎప్పుడైతే ఆ సమస్యలు ఉండవో బీజేపీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి మౌలిక పరిస్థితులపైన దృష్టి పెట్టడం లేదు. ఇవాళ యువతరం ఎంత తిరుగుబాటు చేస్తున్నారు. మొన్న ఢిల్లీలో కానివ్వండి, నిన్న హైదరాబాద్లో కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. బీజేపీ ఒక 15 సంవత్సరాలు మతోన్మాదం మీదనో లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి జాతీయ వాదాన్ని రెచ్చగొట్టి జింగోయిజం అంటారు. అంటే జాతీయవాదం, అందరూ కూడా జాతీయవాదం ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు నేషనల్ ఫీలింగ్ లేదనేది ఈ దేశంలో ఏ పార్టీ లేదు. అన్ని పార్టీలు దేశం కోసం ఏకమైతే దేశభక్తుల పార్టీలే అన్నీ కూడా. ప్రాంతీయ పార్టీలను నిందలేస్తుంది బీజేపీ పార్టీ. ప్రజలు అంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని చెప్పి మహాకవులు చెప్పారు. అంటే మనుషుల సమస్యలు పరిష్కారం చేయాలి. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసమే పుట్టినటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు సూటిగా బీజేపీ ప్రజల సమస్యలు పరిష్కారం చేయడం లోపల ప్రాంతీయ పార్టీలతో పోటీ పడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం చెప్తాను నేను.
ఇక్కడ బీజేపీ వాళ్ళు ఒక సంవత్సరం క్రితం చెప్పారు మేము తుమ్మడి హట్టి పర్మిషన్ తీసుకొస్తామని చెప్పి మంత్రులు చెప్పారు. బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు, ఎంపీలు మాట్లాడినరు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఒక అంగుళమైన కూడా ముందుకు పోలేదు. వాళ్ళు పరిష్కరించలేరు. ఎందుకంటే బీజేపీ మహారాష్ట్రలో అధికారం ఉన్నది. గడిచోర్లి లాంటి ప్రాంతాల్లో అక్కడ ప్రజలకు వ్యతిరేకంగా తెలంగాణకు సాయం చేస్తుందా? చేయదు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ కిరణ్ కుమార్ రెడ్డి లేఖ రాసిండు, నువ్వు కట్టద్దు, కడితే నీ కర్మ అని చెప్పి రాసిండు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి మన విలేకరుల సమావేశంలో చెప్పి చూపించిన లేఖలు. సో తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ సమస్య కోసం రేవంత్ రెడ్డి అనే తుమ్మడి హట్టి బండి సంజయ్ తీసుకొస్తారని తుమ్మడి హట్టి కట్టలేరు వాళ్ళు. అందుకే కదా డబుల్ ఇంజన్ సర్కార్ అనేది. ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే అన్ని రాష్ట్రాలని ఈక్వల్ గా చూస్తాము, లేకుంటే ఇక్కడ ఈక్వల్ చూస్తే నష్టపోయేది ఎవడు? తెలంగాణ ప్రజలు. ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నారు, కేంద్రంలో అధికారం. నాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఢిల్లీలో సోనియమ్మ రాజ్యం, మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి, పరిష్కారం చేయలేదు. ఇలా బీజేపీ ఢిల్లీలో మోడీ గారి ప్రభుత్వం, మహారాష్ట్రలో ఫడ్నవీస్ గారి ప్రభుత్వం, తెలంగాణ సమస్య పరిష్కారం అవుతలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలకు తెలంగాణ సమస్యల కోసం పుట్టినట్టే రాజకీయ పార్టీ గులాబీ జెండా అదే పరిష్కరించగలుగుతుంది. కాబట్టి మా నాయకుల్లో కొంతమంది అటు పోతారు ఇటు పోతారు అని పత్రికలు రాస్తున్నాయి. వాళ్ళందరూ కూడా ఉద్యమంలో పుట్టినటువంటి నాయకత్వం. సరే ఆయాగా పోతే వస్తాడు, వచ్చాడు పోతాడు, అది వేరే విషయం. ఈ పార్టీ పుట్టినటువంటి నాయకత్వం ఎవరైతే ఉన్నామో, ఈ పార్టీ సిద్ధాంతాలను ఆకలింపు చేసుకున్న నాయకత్వం కొత్తగా వచ్చినప్పటికీ చాలామంది చాలా ఫెరోషియస్ ఉన్నారు. కొత్తగా వచ్చి జాయిన్ అయ్యి కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఊహాగానాలు తప్పితే, పత్రికా మీడియా ప్రపంచం సృష్టించిన ఊహాగానం తప్పితే బీఆర్ఎస్ పార్టీని చీల్చలేరు, బీఆర్ఎస్ పార్టీని మింగేయలేరు బీజేపీ పార్టీ. నేను సూటిగా చెప్పదలుచుకున్నాను. అందుకే నాకు పని ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఇలా మీకు ఇంటర్వ్యూ ఇచ్చడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని చీల్చలేరు, బీఆర్ఎస్ పార్టీని మింగేయలేరు. సో కంటిన్యూస్గా నాన్ స్టాప్గా బీఆర్ఎస్కి సంబంధించి ఒక స్ప్లిట్ అనేది ఉండబోతుంది. చాలా కీలకమైనటువంటి నేత హరీష్ రావే బీజేపీ వైపు వెళ్తారు అనేది ఎప్పటి నుంచో వస్తోంది. ఈ మధ్య కాలంలో అది చాలా పీక్ స్టేజ్కి కూడా చేరుకుంది కదా. ఇప్పుడు హరీష్ రావు గారి మీద ఇలాంటి నిందలు చాలా కాలం నుండి ఇస్తున్నారు. ఐ నో హరీష్ రావు ఫర్ ద లాస్ట్ పార్టీ పుట్టినప్పటి కంచెలు పనిచేస్తున్నాం. ఇలా కేసీఆర్ గారి తర్వాత ఆ రోజుల్లో లోపల 24 గంటలు పనిచేసిన నాయకుడు హరీష్ రావు. అర్థమైంది కానీ మేమందరం కూడా నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు కానీ, లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు, అప్పుడు జాక్ల ఉద్యోగ సంఘాలు కానివ్వండి, మధుసూదనాచారి గారు, అందరికంటే ముఖ్యంగా డే 1 నుండి కేసీఆర్ గారు ఎమ్మడున్నటువంటి మధుసూదనాచారి గారు కానీ, వీళ్ళందరూ మీ పార్టీ పుట్టించిన వాళ్ళు మేము. కాబట్టి ఇలాంటి నిందలు అధికారం కోసం లొంగి వాళ్ళం కాదు మేము. కాబట్టి హరీష్ గారి మీద ఇలాంటి నిందలు కేవలం స్వయం తృప్తి కోసం, వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం అప్పుడప్పుడు ఇట్లాంటివి చేస్తారు. కాబట్టి హరీష్ రావు గారికి తెలిసినంత అవగాహన నీళ్ల సమస్య పైన ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకి. రేపు వీరోచితమైనటువంటి పోరాటాలు చేయడానికి మేము సన్నద్ధం అవుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగేటువంటి ప్రతి ఇష్యూలో ఇలా బీజేపీ కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేదు. మేము రేవంత్ రెడ్డి గారు అధికారం ఉన్నాడు, ఇప్పుడే ఎందుకు మేము లెట్ అస్ గివ్ టైం అని మేము ఆగినాం. 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఆయన గడతన్న తుమ్మడి గడప తట్టని మట్టి తీయలేదు ఇప్పటివరకు. గోదావరి నదీ జలాలు, కృష్ణా నదీ జలాల పైన ఇంతవరకు ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర సరైన రీతిలో వాదిస్తలేరు. ఇవన్నీ ఇష్యూస్ నేను ఒక్కొక్కటి మీరు రేకప్ చేస్తాం, ఉరికే కూర్చుంటాం మేము. ఇలా కృష్ణా నది దురదృష్టవశాత్తు ఎల్నినో వల్ల కరువు వస్తే మంచినీళ్ళు దొరకవు. మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, హైదరాబాద్ మహానగరానికి. మాకున్నంత అవగాహన వాళ్ళకి ఎందుకు ఉన్నదండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, బీజేపీ వాళ్ళకి. వీళ్ళిద్దరు పర్మిషన్ తీసుకొస్తామన్నారు, ఇంతవరకు పర్మిషన్ కాదు, రావు అవి. అందుకోసమే కేసీఆర్ గారు ఎందుకు మేడిగడ్డ దగ్గర కట్టమండి. మేడిగడ్డ దగ్గర ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రిపేర్లు చేయక
ఇలా నీళ్ళని మనం నిలుపుదల చేయలేకపోయినాం. నీళ్ళని సముద్ర పాలైనవి. వితిన్ 6 monthsలో మేడిగడ్డ రిపేర్ చేసి ఉన్నట్టయితే ఇదే రేవంత్ రెడ్డి కరువు కాలంలో ఇలా నీళ్ళు ఉపయోగపడు. రేపు ఎల్నినో వల్ల దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలకు వర్షాలు పడకపోతే హైదరాబాద్లో 1 కోటి జనాభాకు స్నానం చేయడానికి నీళ్ళు ఉండవు. ఈ సంవత్సరం కాదు, వచ్చే సంవత్సరం దీని ఎఫెక్ట్ ఉంటుంది. వర్షాలు పడాలని కోరుకుంటున్నాం. దురదృష్టవశాత్తు ఎంత దూరపు ఆలోచన చేస్తామండి. ఇలా మేడిగడ్డ దగ్గర సుందిల్లా అన్నారం కట్టి ఈ ఎండాకాలంలో కూడా నీళ్లు ప్రవహించి సముద్ర పాలు, ఎండాకాలం మే నెలలో పోయిన నీళ్లు సముద్రం పాలు, అవి ఎందుకు నీళ్లు వస్తాయనేది మేము అవగాహన చేసుకున్నాం. గడిచోర్లి తర్వాత మన దండకారణ్యంలో అన్ని మట్టి దిబ్బలు వర్షాకాలంలో నీళ్ళంతా నెలవు అయి ఎండాకాలంలో ఊజ్ అవుట్ అవుతాయి, బయటకు వస్తాయి. మన దీనిలాగా ఏది స్పాంజ్ నీళ్ళు పడితే మన స్పాంజ్తో చేసి నీళ్లు పిండుతాం కదండి, అలాంటి గుట్టలు దండకారణ్యంలో. ఎందుకు ఎండాకాలంలో కూడా మేడిగడ్డ దగ్గర నీళ్లు ప్రవహిస్తాయి? ఈ తెలివితక్క సన్యాసులకు ఎవరిని తెలివై విభేదించే వాళ్ళకి అన్ని నీళ్లు ప్రవహించిన ఎండాకాలంలో మే మాసంలో దండకారణ్యంలో గడిచోర్లి మహారాష్ట్ర ప్రాంతాల పట వర్షాకాలం పడ్డ వర్షపు నీళ్లు ఆ మట్టి గుట్టలలో ఉంటాయి. అవి ఎండాకాలం సూర్యరశ్మికి అవన్నీ కూడా జారి బయటకు వస్తే ప్రాణహిత, ఇంద్రావతి నదులు ప్రవహిస్తాయి. ఆ నీళ్లను ఒడిసి పట్టుకోవాలని చెప్పి అక్కడ మేడిగడ్డ ఘట్టం కింద సీతమ్మ సాగర్ ఘట్టం. ఇవాళ ఆలిమెట్టి ప్రాజెక్టు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కర్ణాటకలో, 1,00,000 కోట్లు ఒక భూసేకరణ కోసమే వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. మనం మొత్తము కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 70,000 కోట్లు కాలేదు, 1,00,000 కోట్లు ఒక భూసేకరణకే ఖర్చు పెడుతున్నాడు ఇవాళ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం, కేవలము 5 మీటర్ల ఎత్తు పెంచడానికి. కాబట్టి ఇవన్నీ తెలంగాణ ప్రజలకు వాళ్ళకు ఆకలింపు అయి ఉన్నారు ఈ ప్రజలు. కాబట్టి ప్రాంతీయ పార్టీ తెలంగాణ ప్రజలకు అవసరము. తెలంగాణ సమస్యల కోసం, తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం మాకు పార్టీ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో టీఆర్ఎస్ చేసినటువంటి పాత్ర, ఆ తర్వాత 10 ఏళ్ల పాటు చేసినటువంటి పాలన, వీటన్నిటిని ప్రజలు మర్చిపోయారా? ఎందుకని మళ్ళీ పట్టం కట్టలేదు అనే దానికి మెయిన్ రీజన్ ఇక్కడ ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఇది కుటుంబ పాలన ఎక్కువైపోయింది, కుటుంబ పార్టీగా మారిపోయింది. ఒక యాక్సెస్ అనేది లేకుండా పోయింది. ప్రజల ఆశలు ఏవైతే ఉన్నాయో, ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో, కనీసం మేము కలవాలి అనేటువంటి కార్యకర్తల్ని కూడా పట్టించుకోవడం, అంతర్గతంగా ఒక సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా వాళ్ళు మెయింటైన్ చేయలేదు, హ్యాండిల్ చేయలేకపోయారు. ఒకవైపు ప్రజలు, ఒకవైపు కార్యకర్తలు, మరోవైపు జాతీయ పార్టీలు, వీటన్నిటినీ కలిసిన తర్వాత ప్రాంతీయ పార్టీల మీద విపరీతమైన ఎఫెక్ట్ పడింది. ఇప్పుడు మీరు అన్నటువంటిది కలవలేదు, పనిచేయలేదు, అహం పెరిగింది, కుటుంబ పాలన, ఈ విమర్శలన్నీ వచ్చినాయి కాబట్టి ప్రజలు కొంతమంది నమ్మిండ్రు. మా విమర్శకులు చేసినప్పుడు కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఆ విమర్శలు చేశారు కాబట్టి కొంత ప్రజలు నమ్మినారు కాబట్టి మేము ఓడిపోయినాం. కానీ ఈ 2.5 సంవత్సరాల్లో మరి ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు పరిష్కారం చేసేవాళ్ళు ఎవరు? మేమే, మా పార్టీ నాయకత్వం. కాబట్టి ఒకానొక సందర్భంలో పట స్పర్ ఆఫ్ మూమెంటు మేము తప్పులు చేసామని వాళ్ళు అనుకున్నా, నిజంగా చేసినప్పటికీ కూడా మేము అనుభవిస్తున్నాం కదా, ఏది అధికారం కోల్పోయినాం. బట్ మేము మొత్తం దూరం కాలేదు ప్రజలకి. ఇలా ప్రజల సమస్యలు తీసుకొని పనిచేస్తున్నాము. ప్రజల కోసం కష్టపడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా రైతులు చెప్పలు వేసుకుంటున్నారు, మేము తప్పు పని చేస్తున్నాం కాంగ్రెస్ ఓటేసి అని ప్రజలు మాట్లాడుకుంటారు. కరెంటు రావడం లేదు, నీళ్లు రావడం లేదు, ఇలా వచ్చే 2,000 పెన్షన్ రావడం లేదు అని ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి ఎంతైతే మా మీద క్రిటిసిజంతో మాకు ఓటు వ్యతిరేకంగా వేసారో అదే అంత వేగంగా మేము దీన్ని నమ్మి మోసపోయామని చెప్పి కూడా ప్రజలు అనుకొని రేపు రానున్న కాలంలో పట్ల బీఆర్ఎస్ పార్టీకి అందలం ఎక్కియడానికి, అంటే ఓటు వేసి మీరే పరిపాలించాలి అనేటువంటి దానికి ప్రజలు ఆల్రెడీ సిద్ధమైనరు. ఇంకా కష్టపడతాం. ఈ 2.5 సంవత్సరాలు మేము ప్రజల దగ్గర ప్రజల సమస్యలు తీసుకొని పనిచేస్తాము. మాకు తప్పనిసరిగా బీఆర్ఎస్ పార్టీకి రానున్న రోజుల పట్ల మీదే ప్రభుత్వం అంటున్నారండి. కొన్ని దిక్కుల కాంగ్రెస్ పార్టీ లీడర్లే మాతో అంటారు, ఇంకా వచ్చేది మీదే కదా అన్న అని. గ్రామాల్లో పట ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థాయిలో ఉన్న లీడర్స్ ఇంకా వచ్చేది మీదే కదా అన్న అని నాతోనే అన్నారు చాలామంది. కాకపోతే ఇదంతా
కుటుంబ పార్టీ అనేది ఒకటి ఉంది, దాన్ని అదొక పెద్ద డ్రాబ్యాక్, అదొక బలహీనత. ఈ రోజు ఈ దేశంలో పెద్ద కుటుంబ పార్టీ ఏదండి? కాంగ్రెస్. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ. ఇలా ముఖ్యమంత్రి ఎవరిని గెలుస్తాడు? ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని గెలుస్తాడు. సరే, దట్ ఈస్ ఎంటైర్ డిఫరెంట్ స్టోరీ. మీరు అడిగినందుకు నేను దాని జవాబు చెప్పిన. ఇలా బీజేపీ అనే పార్టీ ఒక కార్యకర్తల పార్టీ, ఒక ఆర్ఎస్ఎస్ బేస్డ్ ఫిలాసఫర్స్ పార్టీ అయిపోయింది. ఇలా ఇద్దరు పార్టీ అయింది. ఎవరు? మోడీ, అమిత్ షా. వాళ్ళిద్దరిదేం కుటుంబం? గుజరాత్ కుటుంబం. విమర్శించవచ్చు కదా మేము కూడా. సో ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీని విమర్శించేటప్పుడు బీజేపీ వాళ్ళు కూడా అనుకోవాలిగా, డెమోక్రటిక్ పార్టీగా ఉంది ఇవాళ బీజేపీ పార్టీ. ఇలా ముఖ్యమంత్రులు కూడా పరిపాలించలేదు, పేరుకు ముఖ్యమంత్రులు ఉన్నారు రాష్ట్రాల పట, మొత్తం బటన్ అంతా ఢిల్లీలో ఉన్నది. ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ సెక్రటరీస్ ఇలా ముఖ్యమంత్రులకు ఆదేశాలు ఇస్తున్నారు చాలా రాష్ట్రాల పట. సో నేను దీన్ని విమర్శ కోసం చెప్తున్నాను, అది మంచిదని అంటలేను నేను. ఈవెన్ మేము కూడా కుటుంబ పాలన ఆరోపణను కూడా అవసరమైతే సరిదిద్దుకోవాలి మేము కూడా. ఓ డెమోక్రటీ ఇప్పుడు ఇండియన్ ఇది ఈ ప్రశ్న నేను మా మేనమావ గారు చెన్నమనేని రాజేశ్వరరావు గారు, సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ లీడరు, 7-8 సార్ల వేముల సిరిసిల్ల శాసనసభ్యులు, నేను అడిగినాను ఒకసారి నేను ఎంపీ అయిన తర్వాత, ఈ కుటుంబ పాలన ఏంది అని అంటే, నువ్వు ఇప్పుడే దాని మీద నెత్తి మీద తీసుకొని మెదడు ఖరాబ్ చేసుకోకు, ఆగవద్దు. ఈ ఈ ఈ ఫినామినా అనేది ఇండియన్ సబ్ కాంటినెంట్ కాదు, మొత్తం ఏషియన్ కాంటినెంట్లో ఉన్నది. ఇది అంటే వ్యక్తి ఆరాధన, వ్యక్తి పూజ అనేది ఫిలాసఫీ. మావో అంత పెద్ద కమ్యూనిస్ట్ పార్టీ మావో అన్నారు, మావో భార్య, మావో గ్యాంగ్ ఆఫ్ 4 అని అప్పుడు కూడా వచ్చింది. ఇది ఫిలాసఫికల్ ఐడియాలజికల్ ఇష్యూ. ఏం చెప్పినా నాకు చివరిగా అంటే, కొన్ని వందల సంవత్సరాలు ఫ్యూడలిజంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో డెమోక్రసీ ఇప్పుడిప్పుడే ఆవిర్భవిస్తుంది, కొంత సమయం పడుతుంది. మనం వీఆర్ ఇన్ ద ఫస్ట్, అంటే జస్ట్ బార్న్ డెమోక్రసీలో ఉన్నాం మనం. కాబట్టి నెక్స్ట్ జనరేషన్ దాన్ని సరిదిద్దుతారు, నువ్వు అనవసరంగా మెదడు ఖరాబ్ చేసుకోకని చెప్పి మా మేనమావ చెన్నమనేని రాజేశ్వరరావు గారు నాకు చెప్పారు. అయితే ఇప్పుడు ఒక థ్రెట్ అనేది కనిపిస్తోంది కాబట్టి మారాల్సినటువంటి అవసరం ఉంది. దానికి దిశగా ఇప్పుడు 100% అండి మారుతారు. ఇప్పుడు కొత్త జనరేషన్ వచ్చినప్పుడు, డెమోక్రటిక్ ఆలోచనలు వచ్చినప్పుడు పార్టీలు మారుతాయి. ఇప్పుడు జయలలిత గారు ఎంజీఆర్ పార్టీ పెట్టిండు, జయలలిత క్యాప్చర్ చేసేది, జయలలిత వెంటనే శూన్యం వచ్చేసింది. మరి అందుకోసమే పార్టీలు అదొక లెసన్గా నేర్చుకోవాలి. అర్థమైంది కదండి. ఇవాళ టీఎంసీ పార్టీ అధికారం కోల్పోవడే కొలాప్స్ అవుతుంది. ఇలా నవీన్ పట్నాయక్ బీజేడీ ఆయన మరి ఇంకా అదృష్టవశాత్తు హెల్తీగానే ఉన్నారు, బతుకున్నారు. ఆయన బ్యాచిలరు, మరి ఆయన కుటుంబం లేదు, ఏం లేదు కదా. బీజేడీ పార్టీ నాకు తెలుసు బీజేడీ వాజ్ మోర్ పవర్ఫుల్ అక్కడ. సో ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటాం, ఇవన్నీ లెసన్స్. వీటిని అవగాహన చేసుకోవాలి, ఎట్లా సరిదిద్దుకోవాలని కూడా నేర్చుకోవాలి. ప్రాంతీయ పార్టీ మా పార్టీ కూడా. అయితే మళ్ళీ అదే క్వశ్చన్ వస్తూ ఉంటుంది, సంస్థాగతంగా మార్పులు వస్తాయా? బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అంటే కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఆయన కుమారుడే ఉన్నాడు, కేటీఆర్ఏ ఉన్నాడు, మిగతా వాళ్ళకి ఇస్తారా? ఒక బీసీని చేస్తా? ఇవన్నీ ప్రతిపక్షాలు లేకుంటే అదర్స్ చేస్తున్నటువంటి సవాళ్ళు అనిపిస్తాయి. కవిత గారు, మీరు అడిగిన ప్రశ్నకి నేను సూటిగా జవాబు చెప్తున్నాను. ఇదంతా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ స్టేజ్. అవుతుంది, అది ఏ విధంగా అవుతుంది అనేది సమయం జవాబు చెప్తుంది. కంపల్సరీ కాక తప్పదు. ఎందుకంటే డెమోక్రసీ అనేది భారతదేశంలో కేవలము ఒక 75 సంవత్సరాల డెమోక్రసీ. సో ఆ ప్రిన్సిపల్స్ మన 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 జెనెటిక్గా వచ్చేసేసింది ప్రజలకి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు నేను రాఘవాపూర్ అనే ఒక విలేజ్ చిట్యాల మండలంలో జెండా ఎగరడానికి పోయినది. పోయినప్పుడు కొబ్బరికాయ నన్ను కొట్టమన్నారు. తర్వాత అది తీసుకొని ఒక వేరే అతనికి ఇచ్చారు. ఆయన ఇది కూడా ధోతి కూడా పాపం పేదరికం ఉన్నట్టున్నాడు. కొట్టిన తర్వాత తీసుకొని దొర మీరు కొట్టండి అని ఇచ్చాడు ఆయనకి. వాళ్ళు రెడ్డీస్ సరే కొట్టి నేను ఇచ్చేస్తున్నా. ఎవరు ఈయన ఆయన అంటే, ఆ ఊరికి ఒక ఫ్యూడల్ ల్యాండ్ లాడి ఒక కొడుకు. అంటే అది నక్సలైట్కు హాట్ బెడ్, వెరీ చాలా విలేజ్. సో నేను అప్పుడే దాన్ని స్టడీ చేస్తా. సో మనకు ఉన్నది అది, దానికి టైం పడుతుంది. అర్థమైంది కదండి.
అది చాలా ప్రెషర్గా పెడితే కూడా పోదు అది. ఎట్ ది సేమ్ టైం ఒక ప్రాసెస్. ఎట్లయితే ఫ్యూడలిజం అంతరించిపోయిందో, తుపాకులు పట్టుకొని కొట్లాడేది ఒక తెలంగాణ ప్రాంతంలో కావచ్చు, దేశవ్యాప్తంగా కూడా మెల్లమెల్లంగా అది డిజింటిగ్రేట్ అవుతుంది కదా. ఈజ్ ఎ ప్రాసెస్ అది. అందుకే మార్క్సిజంలో చెప్తారు ఒక్కొక్క జనరేషన్ ఒక్కొక్క స్టేజ్ లోపల ఇవన్నీ జరుగుతుంటాయి, మార్పులు జరుగుతుంటాయి. ఆనాడే చెప్పిండు కార్ల్ మార్క్స్. సో ఇండియన్ డెమోక్రసీ కూడా ఇట్స్ ఎ న్యూలీ బోర్న్ డెమోక్రటిక్ స్టేట్. సో మీరు అన్నట్టు కుటుంబ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అంత గొప్ప కాంగ్రెస్ పార్టీని నెహ్రూ మలుచుకున్నాడు కదా కుటుంబ పార్టీగా. ఇంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ ఎమర్జ్ అయింది. బాలగంగాధర్ తిలక్, గోఖలే, ఇంతమంది మేధావులు కాంగ్రెస్ పార్టీని ఆవిర్భవించారు. ఆ దేశ స్వాతంత్రం కోసం నెహ్రూ కన్వర్ట్ చేసుకున్నాడు. అది అట్లే అవుతున్నది. మరి ఇంత పెద్ద గొప్ప మేధావులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. ఎంతమంది గొప్ప మేధావులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. వాట్ ఈస్ కాంగ్రెస్ పార్టీ? దాన్ని బీజేపీని దురదృష్టవశాత్తు అట్లీస్ట్ బీజేపీ, ఆర్ఎస్ఎస్, క్యాడరు డెమోక్రటిక్గా సరే వాళ్ళ ఐడియాలజీ నచ్చినా నచ్చకున్నా ఒక ఉండే దాన్ని కూడా మోడీ ఇలా కన్వర్ట్ చేసి పడేసాడు. ఏది ఇండివిజువల్ పార్టీగా. ఐ వాంట్ బి వెరీ ఫ్రీ అండ్ ఫ్రాంక్. సో మరి ఇప్పుడు ఒక క్యూరియస్ గా చూసే వాళ్ళు పొలిటికల్ పార్టీ అఫిలియేషన్స్ ఉన్నా కూడా నీ చర్చ కోసం చెప్తున్నా ఇదంతా. ఇవాళ బీజేపీ అది గొప్ప పార్టీ, ఆర్ఎస్ఎస్ క్యాడర్ పార్టీ కూడా ఇండివిజువలిస్టిక్ పార్టీగా మారిపోయింది. ఇలా మోడీ 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 లేకపోతే ఇలా పార్టీ లేదు వాళ్ళకి. కెన్ వి ఎక్స్పెక్ట్ బీఆర్ఎస్ లో ఇట్లాంటి మార్పులు ఏమైనా వస్తాయి? అయితే 100% రేపు అయితే కవిత గారు నేను చెప్పను. ఇట్స్ ఎ ప్రాసెస్. ఎట్లయితే వయసు ఉంటుందో జీవరాశికి అట్లే ఈ సిస్టమ్స్ కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. కొంత హ్యాసన్ చేయొచ్చు, కొంత తొందరగా పుష్ చేయొచ్చు, లేకపోతే న్యాచురల్గా కూడా జరగచ్చు. పరిణామక్రమం అంటాం అది. ఎగ్జాక్ట్ పరిణామక్రమంలో కూడా జరుగుతుంది. సో కొంచెం టైం అయినా పడుతుంది దానికి. పట్టొచ్చు పట్టకపోవచ్చు, సమయం ఆన్సర్ చేస్తారు. అందుకోసం అది ఉత్తగా ఏది జరగదు. పరిణామక్రమంగా దాని అదే జరగని అనడం కూడా తప్పు. సంబడి షుడ్ పుష్. అదే మార్పు కోసం పోరాటం. సో ఇప్పుడు ఆ మార్పు అనేది ఒక అనివార్యత వచ్చిందా? జరుగుతుంది. ఇప్పుడు ఆర్ అదర్వైజ్ దే విల్ విదర్ అవే. మార్పును ఆకలింపు చేసుకొని మారాలి, ప్రజల ఆస్పిరేషన్స్ ప్రకారంగా మారాలని చెప్పి పార్టీలు నాయకత్వం ఆలోచించకపోతే పార్టీస్ విల్ విదర్ అవే. అది కూడా చెప్తున్నాను, అంత ఫ్రాంక్గా చెప్పదలుచుకున్నాను నేను. పార్టీలో ఉన్న ముఖ్య నాయకత్వము చుట్టూ జరుగుతున్నటువంటి మార్పుల్ని అవగాహన చేసుకొని ఆకలింపు చేసుకొని మార్పు చేసుకోకపోతే పార్టీలు కూడా మాయమైపోతాయి. అది కూడా చెప్తున్నాను. కానీ రీజనల్ పార్టీస్ మొత్తం మాయమైపోతాయి అని చెప్పి ఇలా మీడియా ప్రపంచం నిన్న మొన్నటి రాస్తున్నారో దానికి నేను సరైన జవాబు చెప్తున్నానంటే, ఇండియన్ సబ్ కాంటినెంట్ అన్లైక్ చైనాలో ఒకటే భాష, ఒకటే జాతి. కాబట్టి వాళ్ళని కోయిజివ్నెస్గా ఉంచింది. ఎక్సెప్ట్ ఈ వెస్ట్ చైనా తప్పితే మిగతా ఒకటే జాతి, ఒకటే భాష. కాబట్టి వాళ్ళందరికీ నడిచింది ఆడ. యూరోపియన్ కంట్రీస్ ఇప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి కాబట్టి చిన్న కంట్రీస్ ఉన్నాయి ఆడ. భారతదేశం ఇన్ని భాషలు ఉన్నప్పుడు కూడా మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, మన ఒరియా అండ్ బెంగాల్, పంజాబ్, ఇన్ని భాషలున్నప్పుడు కూడా ఒక సమైక్య దేశంగా మనం ముందుకెళ్తున్నామంటే ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు సొయ్యి పెట్టుకొని డిస్టర్బ్ చేయొద్దు. సోనియా ఈమె ఎవరు ఇందిరాగాంధీకి అట్లా డిస్టర్బ్ చేసి ఆమె ప్రాణం తీసుకుంది. అకాలీదళ్ పార్టీని చంపేయడానికి బిందెరవాలని లేపింది, అది ఆమెనే మింగేసిండు. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ నాయకత్వానికి నేను సూటిగా చెప్పదలుచుకున్నాను, డోంట్ అన్నెసెసరీ ఇరిటేట్ ది పీపుల్. ఐఎమ్ జస్ట్ నాట్ వార్నింగ్, బట్ ఈ దేశ సమైక్యతను కాపాడాలంటే ఇవన్నీ కాపాడాలి. మోడీ గారు మనం గెలిచింది కదండి, ఈజ్ ఇంటెలిజెంట్. ఆయన మన మూడోసారి గెలిచిన తెల్లారే తమిళనాడు రైళ్లకన్నిటి కూడా హిందీలో ఇంగ్లీష్లో పెట్టిన బోర్డులు. డిఎంకే పార్టీ చాలా తెల్లారి కాల్చిపడేస్తా ఉన్నారు అనేసరికి అదే నైట్లో ఆర్డర్ ఇచ్చాడు మోడీ. ప్రైమ్ మినిస్టర్ మూడోసారి సంతకం పెట్టిన తొలి ఆర్డర్ అదే ఇచ్చాడు, తమిళ రాయండి అది. ఒకటే రోజు స్పార్క్ వచ్చేసేది. కాబట్టి అనేసరి ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి, చాలా గొప్ప దేశం ఇది. కాబట్టి విభిన్న భాషలు ఉన్నప్పుడు కూడా, విభిన్న జాతులు ఉన్నప్పటికీ కూడా ఒక సమైక్య భారతదేశంలాగా మనం విరజిస్తున్నాం, ముందుకెళ్తున్నాం. ఒక గొప్ప దేశంగా ఎకానమీ డెవలప్ అయింది. ముందుకెళ్తున్న సందర్భంలో
ఇలా ప్రాంతీయ పార్టీలను మింగేస్తాము చీల్స్తామనేటువంటి కుట్రలు చేస్తే బీజేపీకి నష్టం కాదు, దేశానికి నష్టం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరిస్తే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాము అనేది అప్పుడు కేసీఆర్ చేసినటువంటి అనౌన్స్మెంట్. ఆ తర్వాత లేదు, ప్రజల గురించి, సమస్య గురించి, ప్రాంతం గురించి తెలుసు కాబట్టి మేమే కంటిన్యూ అవుతాము అనేటువంటి ఒక మాట. ఇప్పుడు మళ్ళీ అదే ప్రాంతీయ పార్టీలకు ఒక థ్రెట్ లాగా వచ్చింది. లేదు, కలిపేసుకుంటున్నాయి, చీలిపోతాయి, ఒక అనివార్యత వచ్చింది అంటే మళ్ళీ మారాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైనా ఒక కీలకమైనటువంటి ప్రకటన కేసీఆర్ దగ్గర నుంచి ఇలా ఈ దిశగా ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో మెర్జ్ చేస్తామన్న మాటకు కట్టుబడి ఆ మాట చెప్పినప్పటికీ సోనియా గాంధీ గారు దాన్ని కరెక్ట్గా స్పందించలేదు. ఆవిడ దిగ్విజయ్ సింగ్తో మాట్లాడకపోతే దిగ్విజయ్ సింగ్ దాన్ని అంత డిస్టర్బ్ చేసేసాడు. కాబట్టి ఇన్ఎవిటబుల్గా వి కంటిన్యూడ్ అవర్ పార్టీ. కేసీఆర్ గారు మాట మీద నిలబడ్డాడు. నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అని చెప్పి తెలుసుకున్నాను. కాబట్టి చర్చ రమ్మని చెప్పి నేనే ఉన్నా. ఐ వాజ్ ది విట్నెస్. పేర్లు చెప్తా. కాబట్టి అనవసరంగా కేసీఆర్ గారి మీద బదనాం చేస్తున్నారు. కేసీఆర్ గారు ఏ మాట ఇచ్చిండో ఆ మాట మీద నిలబడ్డాడు. వాళ్ళు ఏమనుకున్నారు, తెలంగాణ ఇచ్చినాం కాబట్టి మేము గెలుస్తాము, ఈ కేసీఆర్ లాంటి తెలుగు కలుడు మాకు వద్దు, ఈయన 5 సీట్లు రావు, 10 సీట్లు రావు, ఆయన గెలుచుడే కష్టం అన్నంత విపరీతంగా మాట్లాడినారు. ఆ రోజులో నేను ఐ వాజ్ వెరీ మచ్ ప్రజెంట్ ఇన్ ఢిల్లీ. దిగ్విజయ్ సింగ్ గారు, జయరాం రమేష్. కాబట్టి సోనియా గాంధీ గారి దగ్గరికి కేసీఆర్ గారు మొత్తం పిల్లలను తీసుకొని పోయి మాట్లాడి వచ్చారు. ఆమె కరెక్ట్గా దాన్ని స్పందించలేదు. దిగ్విజయ్ సింగ్ మాట్లాడతాడు పోండి అంటే ఆయన దాన్ని అంతా డిస్టర్బ్ చేసేసాడు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ మూటలు అప్పచెప్పినారు, మేమే ముఖ్యమంత్రి కావాలి, మేమే ముఖ్యమంత్రి కావాలని 10 మంది ఎగబడ్డారు, డిస్టర్బ్ చేసుకున్నారు. వాళ్ళే డిస్టర్బ్ అయ్యారు. ఇవాళ వాళ్ళు కిరాయి మనిషి వచ్చాడు రేవంత్ రెడ్డి. ఒరిజినల్ కాంగ్రెస్ వాడు ఎవడు లేడు. సైకిల్ కాంగ్రెస్ అయిపోయింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పరిపాలించేది మన రాష్ట్రంలో సైకిల్ కమ్ చెయ్యి, సైకిల్ కాంగ్రెస్ అంటారు గ్రామాల్లో. ఇప్పుడు ఇది నేనన్నా ముచ్చట కదా, ఒక ఎట్లున్నది ప్రభుత్వం ఈ సైకిల్ కాంగ్రెస్ బాగా వేస్తారంటారు. సైకిల్ కాంగ్రెస్ నాకు వినడానికి అర్థం కాలేదు. ఏందన్న సైకిల్ కాంగ్రెస్ అంటే సైకిల్ రోడ్డు కాంగ్రెస్ను తీసుకుపోతాడు ముందుకు అని మాట్లాడుతున్నారు. ప్రజలు ఇంత తెలియకలు. హుజరాబాద్లో అన్నాడు ఒక ఆయన, సార్ సైకిల్ కాంగ్రెస్ అని. సో ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రగుల్స్, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటారు, అట్లాంటి పరిస్థితులు ఏమైనా వచ్చాయా? బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్గా ఉండి మళ్ళీ ముందుకెళ్తుందా? బీఆర్ఎస్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్ అయిపోయిందండి. ఎక్కడైంది, మా పార్టీ కంటే కూడా ప్రజల దగ్గర స్ట్రాంగ్ అయిపోయింది. ఇలా మళ్ళీ రావాలి కేసీఆర్, మళ్ళీ రావాలి కేసీఆర్ పాటలు పాడుకుంటారు ఊర్లలో. ఇలా కాంగ్రెస్ కార్యకర్తలకే కాన్ఫిడెన్స్ కోల్పోయారు రాష్ట్రంలో. ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీలు మన ఎలక్షన్స్ పెట్టమని చెప్పారు రేవంత్ రెడ్డి గారిని. ఈ మంత్లో గెలవలేరు. ఒకసారి జిల్లా పరిషత్లు ఓడిపోతే ప్రభుత్వం పోతుంది కాబట్టి ఎలక్షన్లు పెడతలేడు. సో బీఆర్ఎస్ పార్టీ ఈజ్ వెరీ స్ట్రాంగ్ అమాంగ్ ది పీపుల్. మీరు అన్నట్టు మేము మా పార్టీని కొంచెం ప్రక్షాళన చేసుకొని పార్టీ ప్రజల్లో కలిసి కార్యకర్తలకు అందుబాటులో ఉండి, కార్యకర్తలకు చాలా అందుబాటులో ఉన్నారండి. ఫర్ ద లాస్ట్ మీరు ఈ 2 సంవత్సరాల పట ప్రజల సమస్యలు రోజు కదా. నిన్న కేటీఆర్, హరీష్, మా శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్ నగర్లో, శ్రీనివాస్ యాదవ్ గారు హైదరాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటిస్తున్నాడు. కాబట్టి మా పార్టీ లీడర్షిప్ ఫుల్ స్వింగ్లో పనిచేస్తున్నాము. ప్రజల మనసులను ఆల్రెడీ దోచుకున్నాం, ఇంకా ముందుకెళ్తాము. ఏ స్ట్రాంగ్ పార్టీగా మేము ఉన్నాం. బీజేపీ ఏదైనా కుట్రలు చేస్తే నష్టపోయేది వాళ్ళే. బీఆర్ఎస్ ఎట్లా చెప్తాను, దేశం లోపట వివిధ రాష్ట్రాల లోపట ప్రాంతీయ అభిమానంతో ప్రాంతీయ సమస్యలపైన పుట్టినటువంటి పార్టీని డిస్టర్బ్ చేస్తే అది దేశానికే చేటు, మంచిది కాదు. ఒకటే ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ అకాలీదళను చంపడానికి బెందిరని వాళ్ళు లేపింది, అతనే ఇందిరాగాంధీని మింగేశాడు. కాబట్టి డిస్టర్బ్ చేయొద్దు ఈ నేషనల్ ఫ్యాబ్రిక్. దిస్ ఎ గ్రేట్ నేషన్ బై ఇట్ సెల్ఫ్. ఇది గొప్ప దేశం. ఇది ఈ 21st సెంచరీలో వేగంగా ముందుకెళ్తున్న దేశాల్లో కూడా చైనా తర్వాత ఇండియానే. నెక్స్ట్ జనరేషన్ ఈజ్ వెరీ లక్కీ. నేను సోషల్ స్టడీస్ క్లాస్ టీచర్, సాంఘిక శాస్త్రం టీచరు, భారతదేశం పేద దేశం అని రాయంగా చూసిన, నా కళ్ళలో చూసిన లేట్ 60s అండ్ ఎర్లీ 70sలో. ఇప్పటి తరం ఇండియా ఈజ్ ఎ డెవలపింగ్ కంట్రీ అని చదువుతున్నారు. రేపటి తరం ఇండియా ఈజ్ ఎ డెవలప్డ్ కంట్రీ అని చదివేటువంటి రోజులు వచ్చినాయి. కాబట్టి బీజేపీ నాయకత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి మీ జాగ్రత్త మీరు ఉండండి, మా జాగ్రత్త మేము ఉంటాం.
సో బీఆర్ఎస్ పార్టీకి ప్రక్షాళన అవసరం అనేది కేసీఆర్ గారు ఏమైనా రియలైజ్ అయ్యారా? ఇంకా అవి కార్యక్రమాలు ఉంటాయి వచ్చే రోజుల పట్ల. కేసీఆర్ గారు చాలా గొప్పగా ఆలోచిస్తున్నారండి. ప్రజలు మనను దించేసిండ్రు, కాంగ్రెస్ పార్టీని అందరం ఎక్కించిండ్రు. లెట్ దెమ్ డూ. మనం తొందరగా ఎందుకు అగడబడ్డట్టు ఉండాలి? ఎందుకు తొందరగా మనం అధికారం లేకపోతే చచ్చిపోయినలాగా ఎందుకు ఉండాలి? లెట్ దెమ్, వాళ్ళు ఏం డెలివరీ చేస్తారో చూద్దాం. వెయిట్ అండ్ వాచ్ అనే స్థితిలో మేము ఆలోచిస్తున్నాం. అండ్ హీఈస్ కరెక్ట్ ఆల్సో. తెల్లారి వాళ్ళకి అధికారం వచ్చింది, ప్రజలు ఇచ్చిండ్రు, లెట్ దెమ్ రూల్. ఇంకొక 6 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది. తర్వాత డెఫినెట్గా ఎలక్షన్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. విస్తృతంగా తిరుగుతాము, ప్రజలకు అన్ని సమస్యలు చెప్తాము. తెలంగాణ ప్రజలకి తన పార్టీ అంటూ ఒకటి ఉండాలి అనేది ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ పునాది పైన మేము ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్ వినోద్ గారు. ఇంట్లో పెళ్ళున్న హెక్టిక్ షెడ్యూల్ ఉన్న మాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ అండి. థ్యాంక్ యూ.